సూర్యని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు? ఎవరు సూర్య? కౌసల్య, మీ చెల్లెలి లవర్. ఆస్తి అంతస్తు ఉందన్న పొగరుతో 10 మంది అమ్మాయిలతో తిరిగినోడు నా చెల్లికి లవర్గా ఉండడమేంటి? అలా అని ఎవరు చెప్పారు? వాడే చెప్పాడు. శభాష్, ఈ సమాధానమే నాకు కావాల్సింది. ఏంటి భలే తెలివిగా మమ్మల్ని రీచ్ అయిపోయా అనుకుంటున్నావా? అది మీరే చెప్పాలి. అవును, మేమే కిడ్నాప్ చేసాం. ఇప్పుడేం చేస్తారు? మీరొకరి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రాణాలా? ప్రాణాలు ప్రాణాలు డబ్బున్నోడిదొక ప్రాణం, పేదోడిదొక ప్రాణమా? చెప్పండి సార్. డబ్బున్నోడిదొక ప్రాణం, పేదోడిదొక ప్రాణమా? చెప్పండి. బ్రతుకున్న వాడిని వెతుకుతూ మీ రాజకీయ బలం, ధన బలం, అధికార బలం అన్నీ ఒకే చోట చేరి కాపాడాలనుకుంటున్నాయి. కానీ చనిపోయిన మా చెల్లి కోసం ఒక చట్టము లేదు, ఒక న్యాయము లేదు. ఇండియాలో ఉన్న అన్ని చట్టాలు ఒక్కొక్క వ్యక్తి హక్కుల్ని కాపాడటం కోసమే ఉన్నాయి. కానీ ఏ చట్టమో ఏ ఒక్క వ్యక్తిని కాపాడడం లేదు. ఇక్కడ డబ్బున్న వాళ్ళని కాపాడటానికి ఒక చట్టం, పేదవాళ్ళని కాపాడటానికి మాత్రం ఉపయోగపడని న్యాయం. ఇదేనా మీ దృష్టిలో నీతి న్యాయం? మాలాంటి పేదవాళ్ళకంతా చదువు అనేది చాలా దూరంలో ఉండేది. ఇప్పుడే అది మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. అంతలోపే దాన్ని వేళ్లతో పాటు పీకి పడేస్తున్నారే. దాన్ని అడగడానికి మీ చట్టానికి దమ్ముందా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 540 మార్కులు తెచ్చుకొని స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ మా చెల్లి. కానీ అది ఈరోజు ప్రాణాలతో లేదు. మేమేం పాపం చేశాం సార్? పేదవాళ్ళుగా పుట్టడమే పాపమా? డబ్బుందన్న అహంకారంతో వాళ్ళని ఎవరు ఏం చేయలేరన్న ధైర్యంతో పేదింటి అమ్మాయిల్ని మోసం చేయడానికే కొందరు తిరుగుతున్నారంటే, అదే కొందరు ప్రేమ అనే పేరుతో ఆశ పెట్టి మాటలు చెప్పి పేదమ్మాయిల మనసుల్ని మార్చి వాళ్ళ వలల్లో వేసుకొని నాశనం చేస్తున్నారే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పేదమ్మాయిలకి రక్షణ ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి సార్. మీ చట్టము, కోర్టు, అధికారము, అనుసరణ అన్నీ ఉపయోగపడుతున్నాయి. మాకు కాదు, మీలాంటి వాళ్ళకి. అందుకే ఇంత దూరం భలే కనిపెట్టేశారు కదా. కాపాడుకోండి. ఇంకో 2 గంటలు మాత్రమే వాడు ప్రాణాలతో ఉంటాడు. మీ వల్ల అయితే కాపాడుకోండి. ఒక్క నిమిషం. వాడిని వెతికి పట్టుకోవడానికి నాకు 2 గంటలేమీ అవసరం లేదు. ఆల్రెడీ వాడి గురించి తెలుసుకునే వచ్చాను. మీరనుకుంటున్నట్టు అధికార బలంతోనో, మనుషుల బలంతోనో, ధన బలంతోనో నేను రాలేదు. నేను ఒక సాధారణ మనిషినే. మీలాగా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాణ్ణి. నా పైన చాలా అధికారులున్నారు. వాళ్ళ ఆర్డర్స్ని నేను ఒబే చేసి తీరాలి. కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని నేను మార్చి రాయగలను. ఎవ్వరూ కూడా నన్ను ఎందుకు ఏంటి అని అడిగే ప్రసక్తి లేదు. నువ్వు కిడ్నాప్ చేసిన ఆ అబ్బాయి ఈ దేశానికి సేవ చేసిన త్యాగశీలి కాదు, పెద్ద సంఘ సంస్కర్త కాదు. ఈ పబ్లిక్ని పాడు చేస్తున్న చాలా మంది డబ్బున్న అబ్బాయిల్లో వాడు ఒకడు. ఇది నేను చేసిన విచారణ. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసుండేవాణ్ణి. చెప్పండి జాన్. సార్, ఇందిరానే కిడ్నాప్ చేసి ఉంటుందని ఒక చిన్న సస్పెక్ట్ ఉంది సార్. ఆవిడ్ని ఒకసారి ఎంక్వైరీకి పిలుద్దామా? వద్దు, అవసరం లేదు. షీ ఈజ్ ఇన్నసెంట్. ఓకే, నేను చూసుకుంటాను.